ఓం శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రుల్లో అందరూ అమ్మవారి పూజలను చాలా భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా చేసుకున్నారు. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ అమ్మవారి నోముల్లో చాలా నోములైతే ఉన్నాయి. ఇందులో చాలా తక్కువ సమయంతో తక్కువ ఈజీగా చేసే నోము ఒకటి ఉంది, కుంకుమ గౌరీ నోము అని. అది 13 కుంకుమ భరణీల నోము అని కూడా అంటాము. ఆ నోము మా స్నేహితురాలు ఈ దసరాల్లో చేసుకున్నారు. దాని గురించి ఈరోజు కొంచెం క్లుప్తంగా చెప్తాను. మనం ఈ నోము ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకుందాం. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున ముందుగా పసుపు వినాయకుడిని పూజ చేసుకుని గౌరీ పూజ కూడా చేసుకుని నేను కుంకుమ గౌరీ నోము నోచుకుంటానని సంకల్పం చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. 1 సంవత్సరం పాటు రోజు కథ చదువుకొని అక్షింతలు వేసుకోవాలి. అలా చేశాక ఉద్యాపన చేయాలి. ఉద్యాపనము 13 కుంకుమ భరణీలలో కుంకుమ పోసి అమ్మవారి ముందు ఉంచాలి. దాంతోపాటు నల్లపూసలు, లక్క జోళ్ళు, దక్షిణ తాంబూలాదులు, ఇంకా మన శక్తి కొలది జాకెట్ ముక్కలు, గాజులు, సువాసినులకు ఇచ్చే అద్దము, దువ్వెన ఇలాంటివి కూడా మనం చక్కగా అన్నీ ఏర్పరచుకొని వచ్చిన ముత్తైదువులందరినీ కూర్చునబెట్టి అమ్మవారిగా భావించి వారికి కాళ్లకు పసుపు పారాణి పెట్టి తర్వాత బొట్టు, గంధము ఇవన్నీ అలంకరించి తర్వాత వాయనాన్ని ఇవ్వవలెను. ముందు రోజునే ముత్తైదువుల ఇళ్లకు వెళ్ళి బొట్టు పెట్టి పక్క రోజున తాంబూలానికి వాయనం తీసుకోవడానికి రమ్మని చెప్పి ఆహ్వానించాలి. తరువాత వచ్చిన వారందరినీ కూర్చునబెట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి కాళ్లకు పసుపు పారాణి పెట్టి తరువాత బొట్టు, గంధం, పసుపు అలంకరించి ఆ తరువాత మనం ఈ కుంకుమ భరిణను మన వాయనంలో పెట్టి ఒక్కొక్కరికి అందించవలెను. అందించేటప్పుడు ఇద్దరు తమ కొంగును ముందుకు పెట్టుకొని ఆ కొంగుతో వాయనాన్ని అయితే ఇవ్వాలి. ఈ విధంగా చెప్పుకోవాలి. వాయనం ఇచ్చేటప్పుడు వాయనం ఇచ్చేవాళ్ళు కొంగు పట్టుకొని ఇస్తినమ్మ వాయనం అని ఇచ్చేవాళ్ళు, పుచ్చుకుంటినమ్మ వాయనం అని పుచ్చుకున్న వాళ్ళు 3 సార్లు చెప్పుకోవాలి. ఆ తరువాత నా వాయనం తీసుకున్నది ఎవరు అంటే నేనే కుంకుమ గౌరిని అని చెప్పాలి. తరువాత కోరితినమ్మ వరం అంటే ఇస్తినమ్మ వరం అని తీసుకున్న వాళ్ళు చెప్పాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి వచ్చిన 13 మందికి కూడా వాయనం ఇస్తూ ఈ విధంగా ప్రతి ఒక్కరికి 3 మార్లు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం అని 3 సార్లు చెప్పిన తర్వాత నా వాయనం తీసుకున్నది ఎవరంటే నేనే కుంకుమ గౌరిని అని చెప్పాలి. కోరితిని వరం అంటే ఇస్తినమ్మ వరం అని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ అక్షింతలు తీసుకొని ఆవిడకు ఆశీర్వాదం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారు సకల సౌభాగ్యాలను ఇస్తుందని అందరి నమ్మకం. ఇలాంటి చిన్న నోములు మనం చక్కగా చేసుకోవచ్చు. ఈ విధంగా మా స్నేహితురాలు దసరా నవరాత్రుల్లో మా అందరినీ ఆహ్వానించి చక్కగా ఈ 13 కుంకుమ భరణీల నోము ఉద్యాపన చేసుకుని మా అందరికీ వాయినాలు ఇచ్చి చక్కగా ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నవరాత్రుల్లో ఈ నోము వాయనం తీసుకోవడం మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ కుంకుమ గౌరీ నోముకు ఒక చిన్న కథ అయితే ఉంటుంది. ఆ కథను మనము రోజు చదువుకోవాలి. అంటే ఉద్యాపన అయ్యే వరకు ఈ కథను చదువుకొని అక్షింతలు వేసుకోవాలన్నమాట. ఆ కథ కూడా ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. చిన్న కథేనండి, ఒకసారి విందామా? కుంకుమ గౌరీ నోము కథ. ఒక బ్రాహ్మణునకు లేక ఒక కూతురు కలిగెను. అంతన ఆమె జాతకం చూడగా అందులో ఆమె బాల వితంతువు అగునని ఉన్నది. అందుచే అతడు ఆమెకు వివాహం చేయకుండా ఆమెను తీసుకుని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించెను. అంతట దయామయ్యగు పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేమి కావలేనో అని అడుగగా అతడు తన కుమార్తెకు వైధవ్యం ప్రాప్తించకుండానట్లు చేయమని ప్రార్థించెను. అప్పుడు ఆ జనని, ఓయి బ్రాహ్మణోత్తమ,
నీ కుమార్తె పూర్వజన్మమున కుంకుమ గౌరీ నోమునోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాల వైధవ్యం ప్రాప్తించుచున్నది. ఇప్పుడు ఆమె చేత ఆ నోము నోమించినచో ఆ కష్టము సంభవింపదని చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి కూతురుతో నోము నోపించి తరువాత ఆమెకు వివాహం చేసెను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతి అయి సుఖముగా ఉండెను. ఉద్యాపన 13 కుంకుమ భరణీల నిండా కుంకుమ పోసి నల్లపూసలు, లక్కజోళ్ళు, దక్షిణ తాంబూలములను పెట్టి 13 పుణ్యకాంతులకు వాయనమియ్యవలెను. ఈ కథలో కుంకుమ భరణీలు వాయనం ఇవ్వమన్నారు కాబట్టి మన శక్తి కొలది చెక్కవి లేదా వెండివి, ఇత్తడివి, ఇలాగా మన శక్తి కొలది ఆర్థిక స్తోమతను బట్టి మనం ఇచ్చుకోవచ్చు. ఇది 13 కుంకుమ భరణీల కథ. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.